హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనులియా నారియా వ్లాగ్స్. ఏంటి ఇక్కడ అందరూ కలిసి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు, ఏమైనా అకేషన్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈరోజు మా గల్లీ గణేశుడి దగ్గర అన్నదానం అయితే చేస్తున్నాము. అందుకోసం అని చెప్పేసి ఈ వంటలు అయితే చేస్తున్నాము. ఈ వంటలన్నీ గణేశుడి మండపం దగ్గరే చేయాలని డిసైడ్ అయ్యాము. కానీ ఎనీ సీజన్ కదా, వర్షం బాగా వస్తుంది మాకు మార్నింగ్ నుండి, అందుకని చెప్పేసి మా ఇంట్లోనే స్టార్ట్ చేసాము. ఇక్కడ అందరం కలిసి కట్టుగా వర్క్ చేస్తున్నాం. ఇద్దరు పిన్నులు, ఇద్దరు అత్తయ్యలు, ఇద్దరు వదినలు, బాబాయ్, వన్నయ్య, నేను, మా హస్బెండ్ అందరం కలిసి వంట చేస్తున్నాము. మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ జరిగినా సరే మా పిన్నులు ఇద్దరు మా ఇంట్లో ఉంటారు. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ జరుగుతున్నా సరే మా అత్తయ్య కంపల్సరీ అక్కడ ఉంటారు. ఎందుకు అంటే వదిన మరదల బాండింగ్ అలాంటిది. వీళ్ళు ఉండే ఇల్లులు వేరు వేరు కావచ్చు, వీళ్ళు వదిన మరదలే కావచ్చు, కానీ ఎప్పుడు చూసినా సరే వీళ్ళు మాత్రం అక్క చెల్లెల్లాగే కలిసి ఉంటారు. ఈ రోజుల్లో ఇంత బాగా రిలేషన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు చెప్పండి. సొంత వాళ్ళైనా సరే దూరంగా ఉంటున్నారు, అలాంటిది వీళ్ళు వదిన మరదలు అయ్యుండి కూడా ఇద్దరు అక్క చెల్లెల్లాగా కలిసి ఉంటారు. అంత బాగుంటారు వీళ్ళిద్దరు. నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా ఎంత మంచిగా ఉంటారంటే చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే అందరు కలిసికట్టుగా వెళ్తారు. ఏ అకేషన్ చేసినా సరే అందరి ఇళ్ళలో అందరూ భలే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మేమందరం కలిసి జోక్స్ వేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వంటలు అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. మాకు అసలు టైమే తెలియట్లేదు. మా అత్త ఇంకా మా పిన్ని బయటకు వెళ్ళి సరుకులు తీసుకొచ్చుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయితే అయింది. సో లేట్గా అయితే స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ మేము ఎప్పుడో ఎర్లీగా స్టార్ట్ చేయాలనుకున్నాము వంటలు, ఎందుకంటే అన్నీ చేయాలి కాబట్టి టైం సరిపోదు అని అయితే అనుకున్నాము. ఆఫ్టర్నూన్ టైంలో పెడదాం అనుకున్నాం, కానీ ఈవినింగ్ అయిపోయింది వంటలన్నీ ప్రిపేర్ చేసరికి. ఏ పనైనా సరే ఇలా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే టైం అసలు తెలియదు అనుకోండి. ఇంతమంది ఉన్నారు, మా లియాన్ బాబు ఎక్కడ అని చూస్తున్నారా? ఇంతమంది ఉండగా ఇంకా మా లియాన్ బాబు అవసరం ఏముంటుంది చెప్పండి. అందుకే మా లియాన్ బాబుకి టీవీ పెట్టేసి టీవీ ముందు కూర్చోబెట్టేశాను. వాడు హ్యాపీగా టీవీ చూసుకుంటూ ఉన్నాడు. మా లియాన్ బాబు టీవీ ముందు హ్యాపీగా కూర్చున్నాడు కాబట్టి నేను కూడా ఇక్కడ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోగలిగాను. చిన్న పిల్లలు ఉన్న తల్లులు ఎవరైనా సరే ఇలాగే ఆలోచిస్తారు. మన పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నంత వరకు మనం ఏ వర్క్ అయినా సరే కంఫర్టబుల్గా హ్యాపీగా టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఇక నేను కూడా అలాగే చేసుకున్నాను. మా లియాన్ బాబు నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు. మా లియాన్ బాబు చాలా గుడ్ బాయ్ అవుతున్నాడు ఈ మధ్య. ఇంట్లో చిన్న చిన్న వంటకాలు ఎన్ని వెరైటీస్ అయినా చేస్తూ ఉంటాను, కానీ ఇలా పెద్ద వంటకాలు ఎప్పుడూ చేయలేదు. ఇక్కడైతే వంకాయ ఆలు కర్రీ అయితే నేనే స్టార్ట్ చేశాను. చూడండి, 2 చేతులు యూజ్ చేసి మరి ఆ గరిటెని తిప్పేస్తున్నా. నాకు అస్సలు పట్టుకోవడం కూడా వస్తలేదు. మా బాబాయ్ మాత్రం భలే ఇప్పేస్తున్నారు. ఇలా పెద్ద వంటకాలు చేయడంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళంత ఈజీగా చేయగలుగుతున్నారు. మనం ఎప్పుడు మా ఇంట్లో మా డాడీ పెద్ద మాస్టర్ చెఫ్ అయినా సరే ఇప్పటి వరకు ఆయన చేసిన వంటకాలు చూశాను, కానీ ఏ రోజు కూడా ఆయనకి హెల్ప్ చేసింది లేదు. ఆయన చేసినట్టు వంటకాలు ట్రై చేసింది కూడా లేదు. మా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్స్ ఉన్నా సరే మా డాడీయే వంట చేస్తారు. మా డాడీ వంట చేయాలని వాళ్ళందరూ పట్టుబడతారు కూడా, అంత బాగా వంటలు చేస్తారు మా డాడీ. మా డాడీ చేసే బిర్యానీకి నేను చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్ని. మా కూతురిగా నేను పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ నిజంగా చాలా బాగా వంటలు చేస్తారు మా డాడీ. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయడం అయిపోయాక ఒక స్టవ్ మీద వంకాయ ఆలు కర్రీ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పాలకూర పప్పు కూడా స్టార్ట్ చేసేసాము. ఇక్కడ మా బాబాయ్ వంట చేస్తుంటే మా బాబాయ్ వెనకాల నేను పాలకూర పప్పు చేస్తున్నాను. ఇక్కడ వంటలు చేసేది మాత్రం అన్నయ్య ఇంకా బాబాయ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు అలా పక్కకు వచ్చినప్పుడు నేనే గరిటె తీసుకొని నేనే వంటలు చేస్తున్నాను, పెద్ద బిల్డప్ అయితే వేస్తున్నా. కానీ ఇక్కడ చేసేది మాత్రం నేను కాదు. సో ఇంకా బగారా రైస్, సాంబార్, ఇంకా పాపడాలు కూడా వేయించడం అయిపోయింది. ఇవన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 4:30 అయితే టైం అయిపోయింది. మేము యాక్చువల్లీ లంచ్ టైంకే పెడదామని అయితే అనుకున్నాము, కానీ బయటకు వెళ్ళి సరుకులను తీసుకొచ్చుకొని వెజిటేబుల్స్ అన్నీ కొనాలి కాబట్టి చాలా టైం అయిపోయింది. మేమున్న ఏరియాలో అంటే మా గల్లీలో సోమవారం వస్తుందంటే చాలు ఆల్మోస్ట్ అందరు కూడా పాజిటివ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళంతా శివుని భక్తులు కాబట్టి. సో మేము అన్నదానం చేసేది కూడా సోమవారమే కాబట్టి ఈవినింగ్ 6 o'clock అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ తింటున్న వాళ్ళని కొంతమంది నేనైతే రివ్యూస్ అడిగాను, వంటలు ఎలా ఉన్నాయని చెప్పేసి. వాళ్ళందరూ చాలా బాగున్నాయని చెప్పారు. మా హస్బెండ్ అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు. అలాంటిది ఇక్కడికి వచ్చి ఇలా వడ్డిస్తున్నారంటే చాలా కొత్తగా ఉంది నాకైతే. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే